ఫ్రాన్స్లో ఒక పక్కన రోడ్ల మీద మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ ఈవెన్ ప్యారిస్ రోడ్లనే అల్లకల్లోలం చేసేసినటువంటి వాళ్ళు సెకండ్ స్టెప్ కాదు థర్డ్ స్టెప్కి వెళ్ళిపోయి జాతీయ పతాకాన్నే సాతాను పతాకం అని ప్రకటించడం, దాంతో ఆగ్రహించినటువంటి ఫ్రాన్స్ ప్రభుత్వం వెంటనే ఆ మాట మాట్లాడినటువంటి వేరే దేశీయుడైనటువంటి అక్కడ ఉన్నటువంటి ముస్లిం ప్రతినిధిని వాళ్ళ దేశానికి వెనక్కి తిప్పి పంపించేయడం జరిగింది. 40 ఏళ్ల తర్వాత అతన్ని వెనక్కి పంపించారు, ఒక మొల్లాని. ఇప్పుడు అలాంటి పరిస్థితుల నేపథ్యాన్ని బేస్ చేసుకుని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇదే విషయమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చుకొచ్చారు. ఏదైతే అమెరికాలో ఉంటున్నటువంటి హమాసు లేదంటే కనుక తీవ్రవాద సంస్థలకి మద్దతుదారులు ఎవరైనా సరే ఇజ్రాయెల్ని ద్వేషిస్తే, ఇజ్రాయెల్ పౌరుల్ని ద్వేషిస్తే వాళ్ళు అమెరికాలో ఉండనవసరం లేదు, వెంటనే వాళ్ళ దేశాలకి తిప్పి పంపిస్తాను, అమెరికాలో యాంటీసెమిటిజంకి అవకాశం ఇవ్వను. ఇది తాజాగా ధైర్యంగా చెప్పినటువంటిది. ముందు అసలు ట్రంప్ కనుక అధికారంలోకి వచ్చాడు అంటే చాలా పరిణామాలు కంట్రోల్ అవుతాయి. అందుకని ఇట్లాంటి భావజాలికుల్ని అధికారంలోకి రానియకుండా అడ్డుకునే కుట్రలు సోరోస్ బ్యాచ్ ఆల్రెడీ స్టార్ట్ చేసింది.